జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. శ్రీరామకృతికర్తారం భక్తలోకశిరోమణిం వందేహం తులసీదాసం మహాకవివతం సకం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. ప్రియ భగవద్బంధువులారా, మనం అందరం కూడా గత 7 రోజులుగా రాముడి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి చరిత్ర అయినటువంటి శ్రీ రామచరిత మానసం అనేటువంటి గ్రంథాన్ని, తులసీదాస కృతమైనటువంటి దాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. 7 భాగాలు పూర్తి చేసుకొని ఈ రోజున 8వ భాగంలోకి ప్రవేశం చేసుకుంటూ ఉన్నాం. నిన్న మనం శ్రీరాముడి యొక్క అవతార రహస్యంలో ఉన్నటువంటి ఆ కొరవ భాగాన్ని పూర్తి చేసుకొని అలాగే రావణాది రాక్షసుల యొక్క జననం చెప్పుకున్నాం. అలాగే ప్రతాపభానుని యొక్క ఉదంతం కూడా చెప్పుకున్నాం. ఈ ప్రతాపభానుడే తన యొక్క పరివార సమేతంగా తన మంత్రి సత్తముడితో సహా బ్రాహ్మణుల యొక్క శాపానికి గురై భూలోకంలో రావణ కుంభకర్ణ విభీషణులుగా పుట్టారు అని మనం చెప్పుకున్నాం. అలాగే ఈ రావణ కుంభకర్ణాదుల యొక్క జననం, వాటి వల్ల జరిగినటువంటి ఉత్పాతాలను భరించలేనటువంటి భూదేవి వ్యాకులపాటుకు లోనై బ్రహ్మదేవుడిని ఆశ్రయించినటువంటి విషయం. అప్పుడు బ్రహ్మదేవుడు సమస్త దేవతలను భూదేవిని తీసుకొని ఆ వైకుంఠవాసుని ప్రార్థించినటువంటి విధానం అంతా కూడా చెప్పుకున్నాం. అప్పుడు దేవతలందరికీ కూడా ఒక ఆకాశవాణి రూపంలో శ్రీమన్నారాయణమూర్తి అభయం ఇచ్చాడు. ఓ మునులారా, ఓ సిద్ధులారా, దేవతలారా, ఓ భూమాత, మీరందరూ కూడా భయాన్ని విడిచిపెట్టండి. నేను నా యొక్క సర్వాంశాలతోటి సర్వోత్తమమైనటువంటి సూర్యవంశంలో మానవ ఆకృతిలో అవతరిస్తాను. పూర్వం అదితి, కశ్యపులు గొప్ప తపస్సు చేశారు. వాళ్ళకి ఇదివరకే నేను వరాలు ఇచ్చాను. వాళ్లే ఇప్పుడు అయోధ్య నగరంలో కౌసల్య, దశరథులుగా పుట్టారు. వాళ్ళ ఇంట నేను నా 4 సోదరుల రూపంలో అవతరిస్తాను. రఘువంశానికి వన్నె తెస్తాను. నారదుడి యొక్క మాటలన్నీ కూడా వాస్తవములు చేస్తాను. నా ఆదిశక్తి కూడా నాతో పాటే అవతరిస్తుంది. దేవతలారా, ఈ విధంగా నేను భూమి యొక్క భారాన్ని తొలగిస్తాను.
రావణాది రాక్షసులందరినీ వధిస్తాను. మళ్ళీ ఈ భూమి మీద ధర్మాన్ని ప్రతిష్టాపన చేస్తాను. మీరందరూ కూడా నిర్భయంగా మీ మీ స్థానాలకు వెళ్ళిపోండి అన్నాడు. ఈ ఆకాశవాణి పలుకులు అమృతంలాగా వాళ్ళ యొక్క చెవులకు సోకినాయి. వాళ్ళ హృదయాలన్నీ కూడా చల్లబడిపోయినాయి. వెంటనే వాళ్ళందరూ కూడా ఆనందంగా తమ తమ స్థానాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు భూదేవిని ఓదార్చి ఆమెకి ఉన్నటువంటి భయాన్ని తొలగించాడు. భూదేవి యొక్క మనస్సు కుదుటపడింది. అప్పుడు వెళ్ళటానికి ఉద్యుక్తులైనటువంటి దేవతలందరితోటి బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పాడు. ఓ దేవతలారా, మీరంతా కూడా భూలోకంలో వానరులై జన్మించండి. అలా జన్మించి భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడికి సేవ చేయండి అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. ఇప్పటికే నా ఆవులింత వలనటువంటి పుట్టినటువంటి వాడు జాంబవంతుడు భూలోకంలోనే ఉన్నాడు, భల్లూకరాజు అని కూడా చెప్పాడు. అలా చెప్పి బ్రహ్మదేవుడు సత్యలోకానికి వెళ్ళిపోయాడు. దేవతలందరికీ మనశ్శాంతి లభించింది. భూమాతకు కూడా పరమశాంతి లభించింది. వాళ్ళందరూ కూడా ప్రసన్న హృదయాలతోటి బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞను పాటించడానికి సిద్ధమైనారు. వాళ్ళు వెంటనే మిక్కిలి పరాక్రమం, బలం కలిగినటువంటి వానరులుగా భూమి మీద జన్మించారు. వాళ్ళంతా శూరులు, వీరులు. కొండలు, చెట్లు, వాళ్ళ యొక్క స్థావరాలు, గోళ్ళు వాళ్ళకి ఆయుధాలు. వాళ్ళు కొండల మీద, చెట్ల మీద ఎలా అయితే తిరుగుతున్నారో అవసరమైతే వాటిని ఆయుధాలుగా వాడుకుంటారు. వాళ్ళు బుద్ధిమంతులు. వాళ్ళంతా కూడా భూమి మీద పుట్టి భగవంతుడి యొక్క ఆగమనం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. పర్వతాలలో, అడవులలో గొప్ప సైన్యంగా ఏర్పడి పెక్కు చోట్ల వాళ్ళు నివాసాలు ఏర్పరచుకొని ఉన్నారు. శివుడు చెబుతున్నాడు, భవానీ, మనోహరమైనటువంటి ఈ కథ చెప్పాను, మధ్యలో వదిలివేసినటువంటి కథ కూడా చెబుతాను విను. రఘుకుల శిరోమణి అయినటువంటి దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన పేరు వేదాలలో కూడా ప్రసిద్ధమైంది. ఆ మహారాజు సర్వ సద్గుణ నిధి, జ్ఞాని, ధర్మ దురంధరుడు. ఆయన హృదయం ఎప్పుడు కూడా విష్ణుభక్తితోటి నిండి ఉంటుంది. ఆయన యొక్క మనస్సు నిరంతరము ఆ శ్రీహరినే స్మరించుకుంటూ ఉంటుంది. ఆయన ధర్మపత్నులైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి వాళ్ళు ముగ్గురు పరమ పవిత్రులు. పతి యొక్క ఆజ్ఞను ఏనాడు జవదాటి ఎరుగరు. వాళ్లకు కూడా శ్రీహరి యొక్క చరణ కమలాల మీద అత్యంత భక్తి ఉన్నది. కానీ దశరథ మహారాజుకి తనకు సంతానం లేకపోవడం వల్ల విచారపడుతూ ఉన్నాడు. ఒకరోజు ఆయన తన కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసి భక్తితోటి తన యొక్క సుఖదుఖాలన్నీ కూడా ఆయనకు విన్నవించుకున్నాడు. వశిష్ఠుడు మహారాజుని పెక్కు విధాలుగా ఓదార్చాడు. కులగురువు పని అదే. మరి మహారాజుకి కష్టం వస్తే తీర్చేటటువంటి తత్వం ఉంటుంది వాళ్ళకి. మహారాజా, ధైర్యం వహించండి, త్వరలోనే మీకు 4 కుమారులు పుడతారు. వాళ్ళు 3 లోకాల్లో కూడా ప్రసిద్ధికి ఎక్కుతారు. భక్తుల యొక్క భయాన్ని పోగొట్టగలుగుతారు వాళ్ళు అని చెప్పి వశిష్ఠుడు శృంగి అనేటువంటి మహర్షిని ఆహ్వానించాడు. ఆయనే ఋష్యశృంగుడు, విభాండక మహర్షి యొక్క పుత్రుడు. ఆయన చేత పుత్రకామేష్టి యజ్ఞం చేయించాడు. ఆ మహర్షి సాక్షాత్తు ఆయనకు అల్లుడే. మొట్టమొదట ఆయనకు కూతురు పుట్టింది. ఆమె పేరు శాంత. అమ్మాయిలు కావాలి అని అలమటిస్తున్నటువంటి రోమపాదుడు అనేటువంటి మహారాజుకు దత్తిచ్చాడు అమ్మాయిని. ఆ అమ్మాయి భర్త ఋష్యశృంగ మహర్షి, విభాండకుడి యొక్క కొడుకు, మహా మహిమోపేతుడు.
ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ భూమి సస్యశ్యామలమైపోతుంది. సరే, ఆ మహర్షి శ్రద్ధతోటి ఆదరంతో యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఆహుతులు సమర్పించాడు. అప్పుడు ఒక ఆశ్చర్యకరంగా హవిష్య అన్న పాయసంతో ప్రాజాపత్య పురుషుడు ప్రత్యక్షమైనాడు. దశరథ మహారాజా, మీ కులగురువు వశిష్ఠుడు చెప్పినట్లుగా మీ యొక్క మనోభీష్టాలన్నీ సిద్ధిస్తాయి. మహారాజా, మీరు ఈ పాయసాన్ని తీసుకొని ఉచిత రీతిగా నీ యొక్క భార్యలకు పంచిపెట్టు అని ఆయన ఆ పాయస పాత్ర దశరథ మహారాజు గారికి ఇచ్చి అదృశ్యం అయిపోయినాడు. మహారాజు తన యొక్క యజ్ఞం ఫలించినందుకు ఆనందపడిపోయినాడు, ఉప్పొంగిపోయినాడు. వెంటనే మహారాజు తన యొక్క ప్రియ పత్నులను రప్పించాడు. వాళ్ళు చక్కగా సుస్నాతలై వచ్చారు, శుభ్రమైన వస్త్రాలు ధరించి. రాజుగారు పాయసంలో సగభాగాన్ని కౌసల్యాదేవికి ఇచ్చాడు. మిగిలినటువంటి పాయసాన్ని 2 భాగాలు చేశాడు. అందులో ఒక భాగం కైకేయికి ఇచ్చాడు. ఆ మిగిలినటువంటి దాన్ని మళ్ళా 2 భాగాలు చేశాడు. వాటిని కౌసల్యకి కైకేయికి ఇచ్చాడు. వాళ్ళు ప్రసన్న హృదయులుగా రాజుగారి యొక్క అనుమతితోటి ఆ 2 భాగాలు సుమిత్రాదేవికి ఇచ్చారు. ఇది పాయస విభాగం గోస్వామి తులసీదాసు రాసింది. పాయసాన్ని 2 భాగాలు చేశాడు. సగం కౌసల్యాదేవికి ఇచ్చాడు. మళ్ళీ మిగిలిన పాయసాన్ని 2 భాగాలు చేశాడు. అందులో ఒక భాగం కైకేయికి ఇచ్చాడు. గమనించండి, ఆ మిగిలిన భాగాన్ని సుమిత్రకి ఇవ్వాల, మళ్ళీ దాన్ని 2 భాగాలు చేశాడు. 1/2, 1/2ని మళ్ళీ చేస్తే 1/4, 1/4ని మళ్ళీ చేస్తే 1/8. గమనించండి, మళ్ళీ 2 భాగాలు చేసి ఆ మిగిలినటువంటి 1/4 భాగాన్ని 2 భాగాలు చేసి ఒక భాగాన్ని మళ్ళీ కౌసల్యకి ఇచ్చాడు. అలాగే కైకేయీదేవికి ఇచ్చారు. వాళ్ళిద్దరు కూడా అత్యంత ఆత్మీయతతోటి ఆ 2 భాగాలని వాళ్ళిద్దరు కూడా సుమిత్రాదేవికి ఇచ్చారు. దీనివల్ల సుమిత్రాదేవి కవలలు కనటానికి అవకాశం కలిగింది. ఇంకొకటి అంటే కౌసల్యాదేవి తనకు సంక్రమించినటువంటి భాగాన్ని సుమిత్రకిచ్చింది కాబట్టి ఆ భాగం వల్ల లక్ష్మణస్వామి పుట్టాడు. అలాగే కైకేయికి ఇచ్చినటువంటి భాగం నుంచి సుమిత్రకి ఇచ్చినటువంటి భాగంలో నుంచి శత్రుఘ్నుడు పుట్టాడు. అందువల్ల లక్ష్మణుడు రాముడికి అనుసంధానం అయిపోయినాడు, భరతుడికి శత్రుఘ్నుడు అనుసంధానమైనాడు. ఇది పాయస విభాగంలో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం. అయితే వాల్మీకుల వారు ఇలా రాయలేదు. వాల్మీకుల వారు ఏం రాశారు? సగం కౌసల్యకి ఇచ్చాడని, ఆ మిగిలినటువంటి సగాన్ని 2 భాగాలు చేసి ఒక భాగం కైకేయికి, ఆ మిగిలిన భాగం సుమిత్రకి ఇచ్చినట్టుగా ఉంది. కానీ సుమిత్రకి కవలలు పుట్టారు. కానీ గోస్వామి తులసీదాసు గారు ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్య రూపంగా ఇలా మనకి అందించారు. రాణులు 3 కూడా గర్భవతులైనారు. వాళ్ళ హృదయాలలో సుఖం, ఆనందం బాగా ఇనుబడించింది. శ్రీహరి యొక్క అంశలు వాళ్ళ యొక్క గర్భాలలో చేరినట్టుగా లోకాలలో సుఖ సంపదలు ఎక్కువైనాయి.
ఇంకోటి కూడా చూద్దాం. ఈ పాయస విభాగంలో రాముడికి లక్ష్మణుడు ఎందుకు అని మహాత్ములు వద్దిపతి పద్మాకర్ గారు శ్రీమద్ రామాయణం చెబుతూ వాల్మీకి రామాయణం ప్రవచనం చేస్తున్నారు వారు గుంటూరులో. వారన్న మాట ఏమిటంటే, లక్ష్మణుడు ఆదిశేషుడు అంశతో వచ్చాడు. ఆదిశేషుడు పరమాత్మకి పాన్పు కాబట్టి పాన్పు ఎప్పుడూ ఆయన విడిచిపెట్టి ఉండదు కదా, అందుకని రాముడు లక్ష్మణుడు కలిసి ఉంటారు అని వ్యాఖ్యానించారు. అది కూడా పరమాద్భుతంగా అనిపించింది నాకు. అలాగే శంఖము చక్రము యొక్క అంశాలతోటి భరతుడు శత్రుఘ్నుడు వచ్చారు. శంఖము చక్రము ఎప్పుడు కూడా పరమాత్మ యొక్క రెండు చేతుల్లో ఉంటాయి. వాటికి అవినాభావ సంబంధం ఉంది. యుద్ధం వస్తే ముందు శంఖం పూరిస్తారు, తర్వాత చక్రాన్ని విడిచిపెడతాడు. కాబట్టి ఈ రెండు అవసరమే, ఈ రెండు తోడు జంట. అందుకని భరత శత్రుఘ్నులు ఇద్దరూ జంట అయినారు. ఆలోచించండి ఎంత అద్భుతంగా ఉందో వ్యాఖ్యానం. సహేతుకంగా ఉంది. సరే, కథలోకి వెళదాం. మళ్ళీ సౌశీల్య తేజోరాసులైనటువంటి ఆ ముగ్గురు రాణులతోటి రాజమందిరం అంతా శోభాయమానంగా ఉంది. ఇలా ఆనందంగా కొంతకాలం గడిచింది. 12 మాసాలు గడిచాయి. భగవంతుడు తన యొక్క అంశాలతోటి అవతరించేటటువంటి సమయం దగ్గర పడింది. శ్రీరామ జననము, బాల్యము మనం ఇప్పుడు అనుసంధానం చేసుకుందాం. అలాగే యోగ లగ్నాలు, గ్రహాలు, తిథి వార నక్షత్రాలు అనుకూలమైనవి. సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులు ఆనందంతో ఉన్నాయి. ఎందుకంటే శ్రీరాముడి యొక్క దివ్య జననం సర్వ ప్రాణికోటికి సుఖదాయకం కదా. అది పవిత్రమైనటువంటి చైత్రమాసం, శుక్లపక్షం, నవమి తిథి, మధ్యాహ్నం, అభిజిన్ లగ్నం. ఎక్కువగా చలి గాని వేడి గాని లేకుండా ఉంది. సర్వలోకాలకు ప్రశాంతి చేకూర్చే సమయం. చల్లటి పిల్లవాయువులు సువాసనలు వెదజల్లుచూ మెల్లమెల్లగా వీస్తూ ఉన్నాయి. దేవతలంతా ఆనందపడుతూ ఉన్నారు. సజ్జనుల యొక్క మనస్సులు ఉత్సాహభరితమైనవి. పర్వతాలు మణిమయాలై కాంతులను విరజిమ్ముతూ ఉన్నది. చూడండి, పరమాత్మ ఆవిర్భవించకపోతుంటే అప్పుడు ప్రకృతి ఎలా ఉన్నది వర్ణిస్తున్నారు తులసీదాస్ గారు. వృక్షాలన్నీ కూడా నానా విధమైనటువంటి పుష్పాలతోటి విరాజిల్లుతూ ఉన్నాయి. నదులు అమృత ప్రవాహాలతోటి నిండి ఉన్నాయి. ఈ విధంగా వృక్షముల మీద సుమశోభలు అంటే పూల యొక్క అందాలు, పర్వతాల మీద మణికాంతులు, నదీ ప్రవాహ తరంగాల యొక్క తళతళలు కనులు విందు చేస్తూ ఉండగా ప్రకృతి అంతా కూడా అపూర్వమైనటువంటి శోభ విలసితమై చూడముచ్చటగా ఉన్నది. భగవంతుడు అవతరించే సమయం ఆసన్నమైందని గ్రహించారు బ్రహ్మాది దేవతలు. తమ తమ వాహనాల మీద విచ్చేసి ఆకాశంలో నిలబడ్డారు. నిర్మలమైన ఆకాశం దేవతల యొక్క సమూహంతో నిండిపోయింది. గంధర్వులు భగవంతుడి యొక్క గుణాలను గానం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంజలి ఘటించి పుష్పాలు తమ యొక్క దోసిళ్లలో పెట్టుకొని కురిపిస్తూ ఉన్నారు జల్లుగా. ఆకాశంలో నగారాలు మోగినాయి. దేవతలు, నాగులు, మునులు భగవంతుణ్ణి వేణోళ్లా పొగుడుతూ అపూర్వమైనటువంటి ఉపాయనాయాలతోటి తమ యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. ఉపాయనములు అంటే పదార్థాలు, నైవేద్యాలు. అప్పుడు లోక కళ్యాణార్థం జగదాధారుడైనటువంటి ప్రభు అవతరించాడు. జై శ్రీరామచంద్ర మహారాజుకి. దేవతాగణాలు అనేక విధములుగా స్తోత్రాలు చేస్తున్నారు. అలా చేసి భగవంతుడి యొక్క దివ్యమైన భవ్యమైన రూపాన్ని చూసి వెళ్ళిపోయినారు తమ లోకాలకి. కృపాళువు పరమదయానిధి అయినటువంటి ఆ కౌసల్య నందవర్ధనుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు ఉదయించాడు భూమి మీద.
ఆ ప్రభువు యొక్క అత్యద్భుతమైనటువంటి రూపాన్ని చూసి కౌసల్యామాత పరమానంద భరితురాలైంది. ప్రభువు యొక్క నీలమేఘ ఛాయ అందరికీ కూడా నేత్రానందకరంగా ఉంది. 4 చేతులలో దివ్యమైన ఆయుధాలు, మెడలో మణిహారం, వనమాలలు ధరించి ఉన్నాడు పరమాత్మ. పుట్టడంతోటే విశాల నేత్రాలతోటి సౌందర్యరాశి అయినటువంటి ఆ రామచంద్ర ప్రభు అద్భుత రీతిలో అవతరించాడు. కౌసల్యామాత చేతులు జోడించి ఇలా ప్రార్థించింది, ఓ ప్రభు, నీవు అనంతుడవు, నిన్ను ఎంతని స్తుతించగలను? నీవు మాయా జ్ఞాన గుణాలకు అతీతుడవు, సర్వ ప్రమాణాలకు అందనటువంటి వాడివి. వేద పురాణాలు ప్రస్తుతిస్తూ ఉంటాయి నిన్నెప్పుడు. కరుణా సముద్రుడు, సర్వసుఖ నిధానము, సద్గుణ రాశి అని శత్రువుల చేత కూడా సజ్జనుల చేత కూడా నీవు స్తోత్రం చేయబడతావు. భక్త పరాధీనుడైనటువంటి ఓ లక్ష్మీపతి, నేడు నాకు నువ్వు ప్రత్యక్షమయ్యావు. ఓ ప్రభు, నీ ప్రతి రోమములో మాయా విరచితమైనటువంటి బ్రహ్మాండ సమూహాలన్నీ ఉన్నాయి అని వేదాలు చెబుతూ ఉన్నాయి. అలాంటి నీవు నా గర్భంలో ఉన్నావు సంవత్సరం పాటు. ఇది చాలా ఆశ్చర్యకరం. ఈ విషయాన్ని వినినటువంటి ధీర పురుషులు, ప్రబుద్ధులు కూడా భ్రమకు లోనవుతూ ఉంటారు. ఇలా ఆ తల్లి కౌసల్యకి జ్ఞానోదయమైనట్టు వెంటనే భగవంతుడు ఒక చిరునవ్వు నవ్వాడు. ప్రభు అనేకమైన లీలలు ప్రకటింపాలనుకున్నాడు. ఆమె యొక్క పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా ఆమెకి చెప్పాడు స్వామి. దానివల్ల ఆమెకు భగవంతునిపై గల అనన్య భక్తి పుత్రవాత్సల్యంగా మారింది. మళ్ళా కౌసల్యామాత ఆనందంగా ఇలా పలికింది భక్తితోటి, నాయనా, ఈ రూపాన్ని విడిచిపెట్టి ముద్దులను మూటగట్టే శిశు రూపంలో నీ ప్రియమైనటువంటి లీలలు చూపు. నాకు ఆ సుఖమే నిరుపమానమైనది అని అడిగింది. అలనాడు కృష్ణ పరమాత్మ కూడా చతుర్భుజాలతోటి శంఖచక్ర గదా పద్మాలతోటి అవతరించాడు కారాగారంలో. దేవకీమాతకి వసుదేవుడికి దర్శనం ఇచ్చాడు. అలాగే ఈ స్వామి కూడా, రాముడు కూడా అలా అవతరించాడు. కానీ వాల్మీకం అలా చెప్పలేదు. భక్తుడు చెప్పే రీతి వేరు, మహర్షులు చెప్పే రీతి వేరు అని మనం అర్థం చేసుకోవాలి. భక్తుడు ఎప్పుడు తాదాత్మ్యం చెందుతాడు. రాముడంటే విష్ణువే అని అనుకుంటాడు. తులసీదాసు అంతే. ఆ తల్లి మాటలు విన్నటువంటి ఆ దేవదేవుడు చిన్న శిశు రూపాన్ని దాల్చి ఏడవటం మొదలుపెట్టాడు. తులసీదాసు ఇక్కడ ఒక అద్భుతమైన ఫలశ్రుతి కూడా అందిస్తున్నాడు. ఈ ఘట్టాన్ని గానం చేసేవాళ్ళు, వినేటటువంటి వాళ్ళు ఈ సంసార కోపం నుండి విముక్తులై ఆ శ్రీహరి యొక్క పాదపద్మాలను చేరుకుంటారు అని ఈ జనన గాథకి ఒక అద్భుతమైనటువంటి ఫలశ్రుతి కూడా ఇచ్చారు తులసీదాస్. దేవతలను, బ్రాహ్మణులను, సజ్జనులను, గోవులను కాపాడటానికి భగవంతుడు మానవుడిగా అవతరించాడు. ఆయన త్రిగుణాత్మకమైనటువంటి మాయకు అతీతుడు, ఇంద్రియాలకు అగోచరుడు. ఆయన యొక్క తనువు సంకల్ప సిద్ధమైంది, అది అలౌకికం, కర్మబంధాలకు అతీతమైంది. అత్యంత మధురము, ప్రియతమము అయినటువంటి ఆ శిశువు యొక్క రోదన వినగానే రాణులందరూ కూడా ఉత్కంఠతోటి పరిగెత్తుకుంటూ వచ్చారు. దాసీలు ఇటు అటు సంతోషంతో తిరుగుతూ ఉన్నారు. ఈ వార్త పురవాసులందరికీ చేరింది. వాళ్ళందరూ కూడా ఆనందపడిపోయినారు. దశరథుడు పుత్రజనన వార్త విని పరమానంద భరితుడైనాడు. ప్రేమాతిశయంతో ఆయన యొక్క తనువు పులకరించిపోయింది. ఆనందాతిరేకంతో అధైర్యాన్ని విడిచిపెట్టి బుద్ధిని పదిలం చేసుకొని ప్రేమాధిక్యంతో పులకరించినటువంటి శరీరాన్ని సంభాళించుకొని పుత్ర దర్శన కుతూహలంతో లేచాడు. నామశ్రవణ మాత్రం చేతనే సమస్త శుభాలను ప్రసాదించే ప్రభువు ఈరోజు నా ఇంట వెలశాడు అని తలపోస్తూ ఆయన అమితానంద భరితుడైనాడు. మంగళవాద్యాలను మురగింపజేయుటకి ఆజ్ఞ ఇచ్చాడు. కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షిని పిలిపించాడు.
ఆయన బ్రాహ్మణులతో కూడి రాజాంతఃపురానికి వచ్చాడు. అందచందాల రాశి, అగణిత గుణ నిధి అయినటువంటి ఆ అపురూప బాలకుడిని వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకున్నారు. ఆ బాలరాముని అనంత గుణ రూప వైభవాలు వర్ణించటానికి ఆదిశేషుడు వల్ల కూడా కాదు. వెంటనే రాజుగారు నాందీముఖ శ్రాద్ధాన్ని ఆచరించాడు. మనలాగరే ఆ పురుడు అయిపోయిన తర్వాత జాతక కర్మ సంస్కారాలు జరిపించాడు. బ్రాహ్మణులకు బంగారం, ఆవులు, వస్త్రాలు, మణులు దానం ఇచ్చాడు. ధ్వజాలు, పతాకాలు, తోరణాలతోటి వర్ణింప అలవికాని రీతిలో నగరాన్ని అలంకరింపజేశాడు. ఆకాశం నుండి దేవతలు పూలవాన కురిపించారు. ప్రజలందరూ కూడా బ్రహ్మానంద భరితులైనారు. ఎటువంటి అలంకారం చేసుకోకుండానే ఎలా ఉన్నవాళ్ళు అలా ఆడవాళ్ళంతా గుంపులు గుంపులుగా వచ్చారు రాజమందిరానికి. స్వర్ణ కలశాన్ని, బంగారు పళ్ళెరంలో సుగంధ మంగళ ద్రవ్యాలు తీసుకొని వాళ్ళంతా కూడా మంగళ గీతాలు పాడుకుంటూ రాజుగారి యొక్క భవనం యొక్క ముఖద్వారంలో ప్రవేశించారు. బాలుడికి దీపహారతులు చూపించారు, దిష్టి తీశారు, బాలుడికి మంగళాశాసనాలు చేశారు. అలనాడు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినప్పుడు కూడా గోపికలకు పొందినటువంటి ఆనందం ఇలాంటిదే. పోతన గారు అద్భుతంగా వర్ణించారు. మన యశోద కనినట్ట చిన్ని మగవాని అని అంటాడు అక్కడ పోతన గారు. చిన్ని మగవాట ఆయన. పదే పదే ఆ బాలుడి యొక్క పాదాల మీద పడి కానుకలు సమర్పించారు. వందిమాగధులు, సూతులు, గాయకులు ఆ రఘుకుల స్వామివారి యొక్క గుణాలను గానం చేశారు. అందరూ కూడా తమకున్నటువంటి సకల సంపదలను విరివిగా దానం చేశారు. దానాలు ఎప్పుడు కూడా తీసుకున్నటువంటి వాళ్ళు కూడా దానం తీసుకున్నారు. అలాగే అలా దానాలు పొందిన వాళ్ళు ఆ పొందినటువంటి వాటిని వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా ఇతరులకు ఇచ్చేశారు. నగర వీధులన్నీ కూడా కస్తూరి, చందనము, కుంకుమ మొదలగు ద్రవ్యాలు కలిపినటువంటి కళాపులు జల్లారు. అందాల రాశి అయినటువంటి ఆ బాలుడి యొక్క జననానికి ఇంటింట మంగళవాద్యాలు మ్రోగినాయి. ఎందుకని? భావిరాజు పుట్టాడు కాబట్టి. స్త్రీ పురుషులందరూ కూడా ఆనంద సాగరంలో ఓలలాడుతూ ఉన్నారు. కైకేయి, సుమిత్రలు కూడా అందమైనటువంటి కుమారులను ప్రసవించారు. శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. ఆ ప్రక్క నక్షత్రమే పుష్యమి, భరతుడు పుట్టాడు. ఆ ప్రక్క నక్షత్రమే ఆశ్లేష, నా జన్మ నక్షత్రం కూడా అదే. ఆ నక్షత్రంలో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుట్టారు. కానీ మనం వరుస ఏం చెప్తాము? రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అంటాం. కానీ రాముడు పెద్దవాడైతే రెండోవాడు భరతుడు, తర్వాత పుట్టిన వాళ్ళు కవలలు అని మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే రాముడికి లక్ష్మణుడు, భరతుడికి శత్రుఘ్నుడు అటాచ్మెంట్ కాబట్టి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అని మనం వ్యవహారంలో వచ్చింది. కైకేయి, సుమిత్రా దేవతలు కూడా అందమైనటువంటి కుమారులను కన్నారు. ఆ సుఖ సంపదని, ఆ సంతోష సమయంలో ఆ సమాజాన్ని వర్ణించటకు శారదాదేవికి గాని ఆదిశేషుడికి గాని అలవి కాదు. రాజభవనంలో అత్యంత మృదుమధురంగా వేద ఘోషలు సాగుతూ ఉన్నాయి. ఈ ఉత్సాహపూరితమైనటువంటి దృశ్యాలను చూచి సూర్యుడు కూడా తన వేగాన్ని మరిచాడా అన్నట్లుగా మందగమనుడయ్యాడు. ఎందుకని? సూర్యవంశ సంజాతుడు కదా రాముడు. సూర్యుడు ఆనందపడిపోతున్నాడు, తన వంశంలో సాక్షాత్తు విష్ణుమూర్తి పుట్టాడు అని. ఆ సూర్యుడికి తెలియకుండానే ఒక నెల గడిచిపోయింది. ఇది ఆశ్చర్యం. ఒక నెల రోజులు గడిచిపోయింది పగలగానే.
1 మాసం 1 దినం అయింది. ఈ రహస్యం ఎవరికీ తెలియదు. ఎందుకని? సూర్యుడు తన రథాన్ని ఆపి అక్కడే నిలబడిపోయాడు. అందువల్ల రాత్రి ఏర్పడే అవకాశం కలగల. సూర్య భగవానుడు శ్రీరాముని యొక్క గుణాలను గానం చేస్తూ వెళ్ళాడు. 15 రోజుల తర్వాత దేవతలు, నాగులు, మునులు ఈ ఉత్సవాన్ని చూసి తమ యొక్క మహద్భాగ్యాన్ని అదే పనిగా కొనియాడుకుంటూ వెళ్ళారు. శంకరుడు చెబుతున్నాడు, ఓ గిరిజ, శ్రీరాముని యొక్క దివ్య చరణాలపై నీకు ఉన్నటువంటి భక్తిని నేను ఎరుగుదును. నీకొక పరమ గోప్యమైన విషయాన్ని చెబుతాను, విను అన్నాడు. కాకభూషుండి నేను అప్పుడు అక్కడే ఉన్నాం. కానీ మనుష్య రూపాలలో ఉన్నందువల్ల మా ఇద్దరిని ఎవరూ గుర్తించలేదు. మేమిద్దరం పరమానంద భరితులమై వీధులన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం. శ్రీరాముడి యొక్క దివ్య కృపకు పాత్రమైన వాడే ఈ మంగళకరమైనటువంటి ఉత్సవాన్ని చూడటానికి నోచుకుంటాడు. అలాగే మనకు కూడా పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ పరమాత్మ యొక్క దివ్య కథను వినడానికి అవకాశం కలుగుతుంది. ఆ శుభ సందర్భంలో అర్ధులందరూ కూడా కోరిన వాటినల్లా కూడా రాజుగారు దానం చేశాడు. ఏనుగులు, రథాలు, గుర్రాలు, ఆవులు, వెండి, బంగారం, రత్నాలు ఒక్కటేంటి సమస్తము దానం చేశాడు, వస్త్రాలతో కలిపి. ఈ తులసీదాస్కి ప్రభువులైనటువంటి ఆ 4 రాజకుమారులను చిరంజీవులై ఉండేటట్టుగా సంతుష్టులైనటువంటి నగరవాసులని మంగళాశాసనాలు పలికారు అంటున్నాడు. ప్రజలందరూ కూడా తులసీదాసు కూడా మంగళాచరణం చేశారట, ఆ 4 పిల్లవాళ్లతో కలుపుకొని. ఇలా కొంతకాలం గడిచింది. రాత్రింపగోళ్ళు గతించిపోతున్నట్లుగా అనిపించట్లేదు ఎవరికి. ఇక నామకరణ సంస్కార చేసే సమయం వచ్చింది. రాజు మహాజ్ఞాని, కులగురువులు అయినటువంటి వశిష్ఠ మహర్షిని పిలిపించాడు. ఆయన్ను పూజించాడు. అప్పుడు ఇలా అంటున్నాడు, ఓ మహర్షి, ఈ 4 నామకరణ సంస్కారాలని మీ చేతుల్లో జరిపించండి. మీరు నిర్ణయించినటువంటి పేర్లు పెట్టండి అన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మనం దిక్కుమాలిన పేర్లన్నీ పెడుతున్నాం. కానీ పూర్వం దేవుడి పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఎందుకని? మన పిల్లవాడి మీద ప్రేమతోనైనా ఆ పేరు పిలుస్తూ ఉంటే భగవంతుడు నన్ను పిలిచినట్టే భావిస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు. అందుకని అటువంటి పేర్లు పెట్టేవాళ్ళు. ఇవాళ టింకీ, టంకీ, పింకీ ఇట్లాంటి దిక్కుమాలిన పేర్లు పెడుతున్నాం. మంచిది కాదు అంటున్నారు. అలాగే మనం ఏ పేరైతే పెట్టామో ఆ పేరుతోనే పిలవాలి. అంతే తప్ప దాన్ని తుంచి దాన్ని వక్రీకరించి పిలవకూడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అందరూ. అలాగే మనం పెట్టిన పేరు విడిచిపెట్టి నిక్నేమ్ పెట్టి పిలుచుకుంటారు పిల్లల్ని తల్లిదండ్రులు. అది ఘోరమైన పాపం. అలా చెయ్యకూడదు. మనం 4 సమక్షంలో ఆ బాలసాల సమయంలో ఏ పేరైతే పెట్టామో ఆ పేరునే పిలవాలి. అందుకనే చాంతాడు పేర్లు పెట్టద్దు అంటున్నారు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.